హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కమ్మని మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. నేనైతే రొటీన్గా ఇంట్లో ఎలా చేస్తానో అదే మటన్ కర్రీని మీకు ఇవాళ షేర్ చేయబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా అయితే దీనికోసం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒక 3 వేసుకుంటున్నానండి. గ్రేవీ కోసం ఆనియన్స్ ఎక్కువగా వేసుకున్నా కూడా కర్రీ అనేది తీయగా ఉంటుంది. చూసుకొని వేసుకొని, నేనైతే 1/2 కిలో మటన్ తీసుకున్నాను. దానికి సరిపడా 3 ఆనియన్స్ని ఇలా పచ్చిమిర్చిని వేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకునేలోగా మనం ముందుగానే మటన్ని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఆ పక్కన పెట్టుకున్న మటన్ని బాగా వాష్ చేసేసుకొని ఇందులో వేసుకోవాలి. చికెన్ అయినా మటన్ అయినా ముందే కడిగి పెట్టుకోకూడదు. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడే కూరని వాష్ చేసేసుకొని ఇలా వేసుకోవాలండి. ఇలా వేసేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీలోని వాటర్ అంతా బయటకు వచ్చేసేయాలండి. చికెన్లో కంటే మటన్లో తక్కువగానే వస్తుంది. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాలు మగ్గనిచ్చామంటే దీంట్లోని వాటర్ అంతా, ఎక్సెస్ వాటర్ అంతా వచ్చేస్తుందండి. ఇలా మగ్గనిచ్చి ఇగో వాటర్ చూడండి వచ్చేసింది కదా. ఇలా వాటర్ వచ్చిన తర్వాత కొద్దిగా డ్రై అయిన తర్వాత స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, హోల్ గరం మసాలా పౌడర్ని వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని ఈ స్పైసెస్ అన్నీ బాగా ముక్కకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. మటన్ ఎప్పుడైనా కుక్కర్లోనే కుక్ చేసుకోవాలి. విడిగా అయితే ముక్క అనేది మెత్తగా ఉండదండి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 కప్పుల వాటర్ వేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 లేదా 6 విజిల్స్ రావాలండి. కర్రీ అనేది మనకి సరిపడా ఉడికిపోతుంది 6 విజిల్స్ అయితే. ఇలా కలిపేసుకొని ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మూత పెట్టుకొని 5-6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. నాకైతే 6 విజిల్స్కి కర్రీ అనేది పూర్తిగా ఉడికిపోయింది చక్కగా. ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మూత తీసుకొని మరొకసారి స్టవ్ వెలిగించి 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. గ్రేవీ అనేది చక్కగా అనిపిస్తే కనుక అవసరం లేదండి. ముక్క అనేది ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని కావాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ముక్క ఉడకపోతే మరొక 5 నిమిషాలు కుక్ చేసుకోవచ్చు. ఇలా ఉడుకుతున్న దాంట్లో చివరగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది. ఈవెన్ బిర్యానీలో కూడా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.